గవర్నమెంట్ ఇలాగంటా పెట్టరా సామాన్ ఎందుకు అక్కడ పేరేంటి బాబు ఎలా ఉంది ఊరు బాబోయ్ తెలుస్తుందా పేరు ఎందుకు అలా ఉంది నాకు అసలు ఒక ముక్క కూడా అర్థం కాలే నీకు ఎప్పుడు అర్థమైంది కనుక నేను చెప్తేది కానీ అర్థం కాదు కదా తర్వాత ఇంతేనా బాబాయ్ అంటావు అవునా అంబాడా అంటే ఏంటి నాకు ఉప్పాడ తెలుసు కానీ అంబాడా తెలీదు ఇదేంటిది పుండుకూర ఇక్కడేమో అంబాడా అంటారు ఒక్కో చోట ఒక్కోలాగా ఒక చోట పుండుకూర ఒక చోట గోంగూర ఒక అంబాడా కోడి మాంసంలో 2 స్పూన్లు ఉప్పు ఇక పసుపు వేస్తున్నాం వేసేయి గరం మసాలా పొడి వేస్తున్నాం ఏయ్ కారం వేస్తున్నాం ఇందాక జీలకర్ర పొడి వేసాం ఇప్పుడు ధనియాల పొడి వేస్తాం నిమ్మరసం వేస్తున్నాం టమాటా గుజ్జు అక్కడ ఏముంది టమాటా గుజ్జు ఉంది ఇదా ఎందుకు టమాటా గుజ్జు ఎందుకు వెయ్యాలి మరి ఇంకా తీసేసి మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం వేయించిన నువ్వుల పొడి జీడిపప్పు పేస్ట్ ఓహో గట్టిగా ప్లాన్ చేసావు జీడిపప్పు పేస్ట్ ఇక పెరుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేయించిన ఉల్లిపాయలు అన్నీ కలిపి ఒక అరగంట సేపు నానిందానికి ఇలాగే మామూలు రుచిగా ఉండదు సూపర్గా ఉంటుంది అదిరిపోద్దేమో చాలా రుచిగా ఉంటుంది నూనె కూడా తర్వాత వేయాలా ఇప్పుడు వేసేయాలా ఇప్పుడు వేసేయాలి మరి నువ్వే వేయాలి ఎందుకంటే నేను నూనె ఇది పెట్టేసి ఓకే ఈ కొడుకున్న చెయ్యి అదృష్టం అనేది భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం ఎవడో చెప్పలేదు ఇప్పుడు నేను ఈ చేతితో ఇయ్యొచ్చు నూనె కింద లూపోవచ్చు ఏమైనా జరగచ్చు కలిపి నూనె మూకులు వేస్తారు కదా ఇందులో వేస్తున్నావు ఏంటి నువ్వు ఇదే బాగా నానుతుంది కదా మెత్తగా అవుతుంది ఓహో మొక్క మెత్తగా ఉంటాక ఓకే కొడుకు ఇక ఆ పెద్దాకి తీసుకో ఇదా పులుసు దాకా సో మనం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు చెప్పు అదే అంబాడా మురుక్క కూర్మా కూరమ అంటే పులుసా కూర్మ అంటే కూర్మయే పులుసు దాకా పెట్టించావు కదా డౌట్ వచ్చి అడిగాను దీంట్లో 7 గంటలు నూనె ఓకే పొయ్యి వెలిగించావా అది వెలిగించాలి కదా భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాను 7 గంటలు నూనె అన్న వేద్దాం వేసి చూడు వేడెక్కిందా లేదా చూడు పలావా చేసి ఇప్పుడు అంబాడా వేస్తాను అంబాడా దూరం ఉండాలి ఇప్పుడు ఎందుకంటే నాకు తెలుసు కూర ఉల్లిపాయలు వేసాం కదా ఇప్పుడు దగ్గర అయిపోద్ది దీంతో వీళ్ళేసి చేతితో ఇదంతా ఇచ్చే
కలిపేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేస్తే ఇదో 15 నిమిషాలు, అదో 10 నిమిషాలు, 2 వంటలు రెడీ అయిపోతాయి ఒకటేసారి. మరి ఒకటేసారి. అదే మరి బాబాయ్ టైం అంటే టైమే. నేను అదే ఇప్పుడు ఇదో 15 అదో 15 కదా, 15 నిమిషాలు కలిపితే అంత అరగంటలో నీ భవిష్యత్తు ఏంటో, అరగంటలో ఏం జరుగుతుందో చెప్తాను. నువ్వు 100 అంటే ఇవ్వట్లేదు నువ్వు. నా భవిష్యత్తు నాకు తెలుసు, నీ భవిష్యత్తు నీకు తెలియదు, భయపడుతున్నాను అంతే కదా 100 పంపాను అడిగి. ఓకే అబ్బాయి, మూత పెట్టి. మూత పెట్టేసి చిన్న మంటలో 15 నిమిషాలు. ఇది అయిపోయిందా? రెడీ అయిపోయిందా? మూత. అంబాడ మురుక్క కోర్మా. కొత్తిమీర, పుదీనా. ముందుగా కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, టమాటా గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన నువ్వుల పొడి, జీడిపప్పు పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలిపి అందులోనే 2 గరిటెల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాకలో 7 గరిటెల నూనె వేసి వేడెక్కిన తరువాత అందులో బిర్యానీ ఆకు, అంబాడా వేసి దగ్గరగా వచ్చే వరకు వేయించి కలిపి పెట్టుకున్న కోడి మాంసం మిశ్రమాన్ని వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే అంబాడా మురుక్క కూర్మ రెడీ.